హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలతాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో భిన్నాలు పార్ట్ 4 వీడియో నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం భిన్నాలను ఏ విధంగా ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆరోహణ మరియు అవరోహణ క్రమం. ఆరోహణ అంటే ఏంటిది, అవరోహణ అంటే ఏంటిది అనేది నేర్చుకుందాం. మనం సంఖ్యలను ఎడమ నుండి కుడికి క్రమంగా విలువ పెరుగుతూ ఉండేటట్లు వ్రాస్తాము. దీనినే ఆరోహణ క్రమం అంటాం. ఆరోహణ క్రమం అంటే ఏంటిది, సంఖ్యలను చిన్న నుంచి పెద్ద వరకు రాయాలి. అంటే ఫస్ట్ చిన్న నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత చిన్న నెంబర్, తర్వాత దానికన్నా పెద్ద నెంబర్, అట్లా చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు వాల్యూస్ అనేవి రాస్తూ పోవాలి. ఆ విధంగా రాసే క్రమం ఏమంటామంటే ఆరోహణ క్రమం అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 7, 8, 12 ఇవి ఏ విధంగా ఉన్నాయి. 1 అనేది 3 కన్నా చిన్నది, తర్వాత 3, 7, 8, 12 అంటే చిన్న సంఖ్య నుంచి దాని యొక్క విలువలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా రాసే క్రమాన్ని ఏమంటామంటే ఆరోహణ క్రమం అంటాం. ఆరోహణ క్రమం అనేది చిన్న నుంచి పెద్ద నెంబర్స్ అనేవి రాయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ 2/5, 3/5, 7/5, 16/5 ఇవి కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు భిన్నాల రూపంలో ఉన్నప్పుడు ఆరోహణ క్రమంలో రాయాలి అంటే ఒక 2 ఇంపార్టెంట్ నోట్స్ అనేవి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాలను పోల్చాలి. ఇచ్చిన భిన్నాలలో లవాలలో ఏది చిన్నగా ఉంటే ఆ సంఖ్యను భిన్నాలను రాయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ ఏమేమి భిన్నాలు ఇచ్చిండ్రో. ఫర్ ఎగ్జాంపుల్ 3/5, 7/5, 16/5, 2/5 భిన్నాలు. దీనిని మనల్ని ఏ విధంగా రాయమన్నారు, ఆరోహణ క్రమంలో రాయమన్నారు. ఆరోహణ క్రమంలో రాయమన్నప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ పైన ఉన్నది అన్నీ కూడా లవాలు, కింద ఉన్నాయి అన్నీ కూడా హారాలు. హారాలు సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు మనం ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం రాయడం కానీ ఈజీ. ఫస్ట్ మనం ఆరోహణ క్రమం ఆడుకుంటున్నాం కాబట్టి హారాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాయాలి అంటే హారాలను కాకుండా మనం వేటిని పోల్చుకోవాలి, పైన ఉన్న లవాలను పోల్చుకోవాలి. లవాలను ఏ విధంగా పోల్చుకోవాలి, లవాలలో ఫస్ట్ ఏ నెంబర్ అయితే చిన్నగా ఉంటుందో అది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత 2 తర్వాత వచ్చే నెంబర్ ఏముంది, 3 తర్వాత వచ్చే నెంబర్ 7, తర్వాత 16/5. ఈ విధంగా మనం హారాలు సమానంగా ఇచ్చినప్పుడు ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాస్తామంటే లవాలను పోల్చుకుంటూ రాస్తాం. ఆ లవంలో దేని నెంబర్ అయితే చిన్నగా ఉంటుందో దాని నుంచి స్టార్ట్ చేసి పెద్ద నెంబర్స్ అనేవి రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మరి మనకి లవాలు అనేవి సమానంగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/7, 1/4, 1/5, 1/6 ఈ విధంగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ విధంగా మనకు లవాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే లవాలు సమానంగా ఉన్నప్పుడు హారాలను పోల్చాలి. వేటిని పోల్చాలి, లవాలు సమానంగా ఉన్నప్పుడు మనం హారాలను పోల్చాలి. అయితే ఇచ్చిన భిన్నాలలో దేని హారం అయితే పెద్దగా ఉంటుందో అది చిన్న భిన్నం అవుతుంది. లవాలు సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, హారాలను పోల్చాలి. అయితే ఇక్కడ ఆరోహణ క్రమం గురించి నేర్చుకుంటున్నాం కదా. ఆరోహణ క్రమంలో రాసేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఇచ్చిన భిన్నంలో దేని హారం అయితే పెద్ద సంఖ్య ఉంది, ఏ హారానికి పెద్ద సంఖ్య ఉంది, 1/7 అనేది పెద్ద సంఖ్య ఉంది. ఈ 1/7 అనేది ఏమవుతుంది, చిన్న సంఖ్య అవుతుంది. తర్వాత చిన్న సంఖ్య ఏంటిది 1/6, తర్వాత 1/5, నెక్స్ట్ 1/4. ఈ విధంగా మనం ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో మార్చాల్సి ఉంటుంది భిన్నాలను. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైతే మనకు హారాలు అనేవి సమానంగా ఉంటాయో హారాలు సమానంగా ఉన్నప్పుడు మనం లవాలను పోల్చాలి. లవాలను చిన్న నుంచి పెద్దగా రాసేటప్పుడు మనకు 1, 2, 3, 4 అవి ఉంటాయి కదా, అదే విధంగా చిన్న నుంచి పెద్దకు రాయాలి. అది ఆరోహణ క్రమం అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనకు ఇక్కడ లవాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు ఆరోహణ క్రమంలో ఏ విధంగా రాస్తాం, ఈ యొక్క హారాలను పోల్చాలి. హారాలను పోల్చేటప్పుడు ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దగా రాస్తాం కదా. ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో అది చిన్న నెంబర్గా మనం ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి 1/7, నెక్స్ట్ 1/6, 1/4, 1/5, 1/6 అనేది ఈ విధంగా ఆరోహణ క్రమంలో ఉంది. ఇప్పుడు ఇది ఆరోహణ క్రమంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అవరోహణ క్రమం. ఎడమ నుండి కుడికి క్రమంగా విలువ తగ్గుతూ ఉంటే అవరోహణ క్రమం ఏం చేస్తాం, పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి రాస్తాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి, అవరోహణ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మనం రాస్తాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ 100, 85, 83, 74, 61 అనేది ఏమవుతుంది, క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ పెద్ద వాల్యూ ఉండి తర్వాత విలువలు అనేవి తగ్గుతూ వస్తుంది. ఈ క్రమాన్ని మనం అవరోహణ క్రమం అంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్,
11/2, 7/2, 5/2, 3/2, 1/2. ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు మనం దేనిని పోల్చాలి? లవాలను పోల్చాలి. ఇక్కడ అవరోహణ అంటే పెద్ద నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఈ లవాలలో ఏది పెద్దగా ఉంది? 11, తర్వాత 7, 5, 3, 1. ఈ విధంగా మనం అవరోహణ క్రమంలో రాసుకోవాలి. అదేవిధంగా మనకు లవాలు అనేవి ఒకే విధంగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా అవరోహణ క్రమంలోకి రాసుకోవాలి అంటే హారాలను పోల్చాలి. ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది చిన్న నెంబర్గా మనం తీసుకోవాలి. ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది పెద్ద నెంబర్గా మనం పరిగణించాలి. ఓకే ఫ్రెండ్స్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆరోహణ అవరోహణ క్రమంలో రాసేటప్పుడు మనం లవహారాలను గుర్తుంచుకోవాలి. మెయిన్గా మనకు ఈ 2 పాయింట్స్ అనేవి మనం గుర్తుంచుకున్నట్లయితే మనం భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం అనేది సులువుగా చేయవచ్చు. నెక్స్ట్ ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. చేసినట్లయితే మనకు ఇంకా ఎక్కువగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, క్రింది వాణిని ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. 1/9, 13/9, 11/9, 15/9, 3/9. వీటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమం రాయండి. ఆరోహణ క్రమం అంటే ఏంటిది? చిన్న నుంచి పెద్ద నెంబర్స్ అనేవి రాయాలి. అవరోహణ క్రమం అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్స్ అనేవి రాయాలి. ఓకేనా? ఇక్కడ ఒక ట్రిక్ చెప్తే చూడండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే ఆరోహణలో ఎన్ని ఉన్నాయి? 4 అక్షరాలు ఉన్నాయి. అవరోహణలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు ఉన్నప్పుడు ఆరోహణ అంటే 4 అంటే చిన్నది కాబట్టి చిన్న నుంచి పెద్ద రాయాలి 4 అక్షరాలు. అవరోహణలో 5 అక్షరాలు ఉన్నాయి. 5 అనేది పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద నుంచి చిన్న రాయాలి. ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఈ ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడంలో. చూడండి, ఆరోహణ క్రమంలో రాయాలి ఇచ్చిన వాటిని. ఇక్కడ చూసినట్లయితే అన్ని హారాలు కూడా మనకు సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు దేనిని పోల్చాలి? లవాలను మనం పోల్చుకోవాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద రాయాలి. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాలను పోల్చినప్పుడు ఏం చేయాలి? ఇందులో చిన్న నెంబర్ ఏంటిది? 1. అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకు రాస్తాం కదా. ఆరోహణ క్రమంలో రాసినప్పుడు 1/9 అనేది చిన్న నెంబర్ అవుతుంది. తర్వాత చిన్న నెంబర్ 3, 3/9. తర్వాత చిన్న నెంబర్ 11, 11/9. తర్వాత చిన్న నెంబర్ 13/9. నెక్స్ట్ 15/9. ఇదేంటిది? ఆరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటిది? పెద్ద నుంచి చిన్న రాయాలి. అంటే ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను పోల్చుకుంటున్నాం. ఈ లవాలలో ఏది పెద్ద సంఖ్య? 15 అనేది పెద్ద సంఖ్య కాబట్టి 15/9. చూడండి, ఇవే నెంబర్స్ ఇట్లా రివర్స్ వస్తాయి. 13/9, 11/9, 3/9, 1/9. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే 1/4, 1/2, 1/8. సారీ, ఇక్కడ మిస్టేక్ అయింది. 1/5. చూడండి, ఇప్పుడు వీటిని మనం ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయాలి. అంటే ఫస్ట్ మనం దేనిని అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ చూడండి, లవాలు అనేవి సమానంగా ఉన్నాయి. లవాలు సమానంగా ఉన్నప్పుడు మనం దేనిని పోల్చాలి? హారాలను పోల్చాలి. ఆరోహణ క్రమం అంటే ఏంటిది? చిన్న నుంచి పెద్ద రాయాలి. ఎప్పుడైతే మనం హారాలను పోలుస్తున్నామో అప్పుడు ఏమవుతుంది? చిన్న నెంబర్ అనేది పెద్ద నెంబర్గా మారుతుంది, పెద్ద నెంబర్ అనేది చిన్నగా మారుతుంది. ఇప్పుడు ఈ హారాలలో పెద్ద సంఖ్య ఏది? 1/8. 8 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఈ 1/8 అనేది ఏమవుతుంది? చిన్న నెంబర్ అవుతుంది. 1/8. తర్వాత ఉన్న నెక్స్ట్ 1/5. తర్వాత 1/4. నెక్స్ట్ 1/2. ఈ విధంగా చూడండి, ఎప్పుడైతే మనకు లవాలు అనేవి సమానంగా ఉంటాయో హారాలలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది చిన్న నెంబర్గా మారుతుంది, చిన్న నెంబర్ అవుతుంది. ఇది అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ అవరోహణ క్రమం అంటే ఏంటిది? పెద్ద నుంచి చిన్న రాయాలి. ఈ 1/2 నుంచి ఇటు రివర్స్గా రాసుకుంటే అదే అవరోహణ క్రమం అనేది అవుతుంది. 1/2, 1/4, 1/5, 1/8. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/6, 2/3, 3/9, 5/6. వీటిని కూడా మనం ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయాలి. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? హారాలు లేకపోతే లవాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే హారాలు వేరే ఉన్నాయి, అలాగే లవాలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం హారాలను సమానం చేసుకోవాలి. హారాలను సమానం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న అన్ని హారాలకు ఏం చేయాలి అంటే కసాగు చేయాలి. 6, 3, 9, 6. ఇవన్నిటిని ఏం చేయాలి? కసాగు చేయాలి. ఫస్ట్ 2 ఎక్కంతో 2 మూల 6, 2 ఎక్కంలో 3 రాదు కాబట్టి 3, 2 ఎక్కంలో 9 రాదు కాబట్టి 9 అలాగే దించుకోవాలి. 2 మూల 6. మళ్ళీ ఏ ఎక్కంలో వస్తుంది? 3 ఎక్కంలో వస్తుంది. మళ్ళీ 3 ఎక్కంలో వస్తుంది. 3 ఎక్కం 3, 3 ఎక్కం 3, 3 మూల 9, 3 ఎక్కం 3. ఏమొచ్చింది? 2 × 3 × 3, 2 × 3 × 3, 2 మూల 6, 6 మూల 18. అంటే మనకు ఇక్కడ హారాలు ఎంత రావాలి? 18 అయ్యే విధంగా మనం మార్చుకోవాలి. ఫస్ట్ ఏముంది? 1/6. ఫస్ట్ 1/6 ఉంది. మనకు హారం అనేది ఎంత రావాలి? 18 రావాలి. అంటే 6ను దేంతో ఇంటూ చేస్తే 18 వస్తుంది? 6 మూల 18. కాబట్టి ఏం చేయాలి? 3ను ఇంటూ చేసుకోవాలి, అలాగే గుణించాలి, భాగించాలి. నెక్స్ట్ కామ, మళ్ళీ ఏముంది? 2/3.
2/3 అనేది ఇప్పుడు 3 ఉంది, మనకు హారం అనేది 18 కావాలంటే 3ని దేంతో ఇంటూ చేయాలి, 6తో ఇంటూ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 6 మూల 18. కాబట్టి 6ను గుణించాలి, 6ను భాగించాలి, కామా. నెక్స్ట్ ఏముంది, 3/9. ఇప్పుడు మనకు 9ని దేనితో ఇంటూ చేస్తే మనకు 18 వస్తుంది, 2తో ఇంటూ చేస్తే మనకు 18 వస్తుంది. 9 రెళ్ళ 18, కాబట్టి 2ని ఇక్కడ గుణించాలి, భాగించాలి. నెక్స్ట్ 5/6 ఉంది, 6ను దేంతో ఇంటూ చేస్తే మనకు 18 వస్తుంది, 6 మూల 18, కాబట్టి 3ను గుణించాలి, 3ను భాగించాలి. ఇప్పుడు 1 3 3, 6 మూల 18, 2 6 12, 3 6 18, 3 రెళ్ళ 6, 9 రెళ్ళ 18, 5 మూల 15, 6 మూల 18. ఓకేనా. చూడండి ఇప్పుడు హారాలు అన్నీ కూడా మనకు సమానం అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి, వీటిని ఆరోహణ మరియు అవరోహణ క్రమంలోకి రాయాలి. ఫస్ట్ ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం ఏమవుతుంది, హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను పోల్చుకోవాలి. లవాలలో ఏది చిన్నగా ఉంటుంది, మొదటగా వస్తుంది. 3/18, నెక్స్ట్ 6/18, నెక్స్ట్ 12/18, నెక్స్ట్ 15/18. ఇప్పుడు అవరోహణ క్రమం ఏమవుతుంది, దీనికి రివర్స్ అవుతుంది. 15/18, 12/18, 6/18, 3/18 ఈ విధంగా మారుతుంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇవి చాలా యూజ్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నేను టెట్ సిలబస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మెల్లమెల్లగా మ్యాథమెటిక్స్లోని అన్ని సిలబస్ అనేవి కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 100 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత్ 25 పేజీలు చదివింది. లలిత అదే కథల పుస్తకంలో 2/5వ వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు మనం కనుక్కోవాలి. అసలు ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి, పేజీల సంఖ్య 100 పేజీలు ఉన్నాయి. ఆ పుస్తకంలో 100 పేజీలు ఉన్నాయి. ఆ 100 పేజీలలో వర్షిత్ ఎన్ని పేజీలు చదివాడు, 25 పేజీలు చదివాడు. వర్షిత్ 25 పేజీలు చదివాడు. ఇంకెవరు, లలిత అదే కథల పుస్తకంలో ఎన్నో వంతు చదివింది, 2/5వ వంతు అనేది చదివింది. లలిత అదే కథల పుస్తకంలో ఎన్నో వంతు, 2/5వ వంతు చదివింది. అంటే ఎన్ని పేజీలు ఉన్నాయి, అందులో 100 పేజీస్ ఉన్నాయి కాబట్టి 2/5 ఇంటూ 100. ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఏం క్యాన్సిల్ అవుతుంది అంటే 5 ఎక్కం 5, 5 రెళ్ళ 10, 0కి 0. ఎంత వచ్చింది, 2 ఇంటూ 20 40. అంటే లలిత ఎన్ని పేజీస్ చదివింది, 40 పేజీలు చదివింది. మరి వర్షిత్ ఎన్ని పేజీలు చదివాడు, 25 పేజీలు. లలిత 40 పేజీలు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు, ఎవరు తక్కువ చదివారు, తక్కువ చదివిన వారు ఎవరు, వర్షిత్. తక్కువ చదివిన వారు వర్షిత్. ఎలా చెప్పగలుగుతున్నాం మనం, చూడండి లలిత చదివినవి 40 పేజీలు, అలాగే వర్షిత్ చదివినవి 25 పేజీలు. ఇవి రెండిట్లలో ఏది తక్కువ, 25 అనేది తక్కువ కాబట్టి వర్షిత్ చదివిన 25 పేజీలు అనేది తక్కువ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు 2/3వ వంతు పెయింటింగ్ వేశాడు. అతని తమ్ముడు రితేష్ 1/3వ వంతు గోడను పెయింట్ వేసి అతనికి సహాయం చేస్తాడు. ఇద్దరూ కలిపి ఎంత భాగానికి రంగు వేశారు? నరేంద్ర తన ఇంటిలో తన గది గోడకు ఎంత పెయింట్ వేశాడు, 2/3వ వంతు వేశారు. ఎవరు, నరేంద్ర అనే వ్యక్తి. అలాగే అతని తమ్ముడు ఎవరు, రితేష్ ఎన్నో వంతు వేశాడు, 1/3వ వంతు గోడను పెయింట్ వేశారు. 1/3వ వంతు పెయింట్ వేశారు. అయితే ఇద్దరూ కలిపి ఎంత భాగానికి రంగు వేశారు, కలిపి అన్నారు కాబట్టి ఇద్దరు వేసిన గోడ భాగాన్ని మనం కలపాలి. 2/3 ప్లస్ 1/3. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను కలుపుకోవచ్చు. 2 + 1/3, 2 + 1 3, 3/3, 3 క్యాన్సల్ అయితే 1, 3 ఎక్కం 3. కాబట్టి ఏమొచ్చింది మనకి, 1/1. 1/1 అంటే 1, అంటే ఒక పూర్తి గోడను కంప్లీట్ చేశారు. అవునా. ఇద్దరు కలిపి ఎంత భాగానికి రంగు వేశారు అంటే ఒక పూర్తి గోడను వాళ్ళిద్దరూ కలిసి కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్, నేహాకు ఒక బుట్టలో 5/7వ వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. అయినా బుట్టలో మిగిలిన అరటిపళ్ళు సూచించిన భిన్నాన్ని వ్రాయండి. నేహాకు ఒక బుట్టలోని ఎన్ని అరటి పండ్లు ఇవ్వబడ్డాయి, 5/7 వంతు మాత్రమే ఇవ్వబడ్డాయి. నేహాకు ఒక బుట్టలో ఉన్న 5/7వ వంతు అరటిపళ్ళు అనేవి ఇవ్వబడ్డాయి. మనకు భిన్నాలు అనేవి ఇక్కడ మంచిగా అర్థమైనట్లయితే మనకి ఇక్కడనే ఆన్సర్ అనేది తెలుస్తుంది. చూడండి, నేహాకు ఒక బుట్టలో 5/7వ వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. ఆ బుట్టలో ఎన్ని అరటి పండ్లు ఉన్నాయి, 7 అరటి పండ్లు ఉన్నాయి. ఆ 7 అరటి పండ్లలో నేహాకు ఎన్ని ఇచ్చారు, 5 ఇచ్చారు. మరి ఆ బుట్టలో ఇంకా ఎన్ని పండ్లు మిగిలి ఉంటాయి,
2 పండ్లు అనేవి మిగిలి ఉంటాయి కదా. కాబట్టి ఏమొస్తుంది మనకు 2/7 అనేది ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, నేహాకు 5/7 వంతు అరటి పళ్ళు ఇచ్చారు. అంటే ఆ బుట్టలో ఉన్న అరటి పండ్లు ఎంత? 7/7. 7 పండ్లలో 5 నేహాకు పంచారు. అసలు టోటల్ ఉన్న పండ్లు ఎంత? 7/7. 7/7కి వెళ్ళి ఈ నేహాకు ఇచ్చిన 5/7ను తీసివేస్తే మనకి ఏమొస్తుంది? మిగిలిన అరటి పండ్లు అనేవి వస్తాయి. ఆ బుట్టలో మిగిలిన అరటి పండ్లు వస్తాయి. చూడండి, ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను మైనస్ చేసుకోవచ్చు. 7 - 5/7. 7 వెళ్ళి 2 తీసేస్తే 7 వెళ్ళి 5 తీసేస్తే 2/7. అంటే అయినా ఆ బుట్టలో మిగిలిన అరటిపళ్ళ సంఖ్య ఎంత? 2/7. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయినది. అంటే ఒక రాడ్ అనేది 7/8 మీటర్ల పొడవు కలిగి ఉంది. అది 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు ఉన్నది. రెండవ ముక్క పొడవును కనుగొనాలి. ఆ యొక్క టోటల్ రాడ్ ఎంత ఉంది? 7/8 మీటర్లు అనేది ఉంది. అందులో ఒక ముక్క ఎంత? 1/4. రెండవ ముక్కను మనం కనుగొనాలి. అంటే మొత్తంలోకి వెళ్ళి ఈ రాడు ఇరిగిపోయిన ఒక ముక్కను మైనస్ చేస్తే మనకు ఇంకొక ముక్క అనేది వస్తుంది. కాబట్టి 7/8 వెళ్ళి 1/4 అనేది మనం తీసివేయాలి. తీసివేస్తే మనకి ఏమొస్తుంది? రెండవ ముక్క యొక్క పొడవు అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హారాలు అనేవి సమానం లేవు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ హారాలను సమానం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఈ హారాలను మనం కసాగు చేసుకోవాలి. 2 2 4 8, 2 2 4, 2 2 2 4, 2 ఎక్కం 2, 2 × 2 × 2, 2 2 4, 4 2 8. అంటే మనకు హారంలో ఎంత రావాలి? 8 అనేది రావాలి. కాబట్టి /8. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది, 8 ఉంది. అంటే 8ని దేంతో ఇంటూ చేస్తే మళ్ళీ మనకి 8 వస్తుంది? 1తో ఇంటూ చేసినప్పుడు 8 వస్తుంది. కాబట్టి 7 × 1 మైనస్ 4ను దేంతో ఇంటూ చేస్తే మనకి 8 వస్తుంది? 2తో ఇంటూ చేసినప్పుడు. కాబట్టి 1 × 2, 7 ఎక్క 7 మైనస్ 1 2 2/8. 7 వెళ్ళి 2 తీసేస్తే 5/8. అంటే రెండవ ముక్క యొక్క భాగం ఎంత? 5/8. రెండవ ముక్క యొక్క పొడవు ఎంత? 5/8. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ని ఆన్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.